నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చేయాలని ఆదేశాలు. వేసవి ఉష్ణోగ్రతల వివరాలతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన. డీలిమిటేషన్ పై పలు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగదని మంత్రి సత్యకుమార్ స్పష్టం. జీరో పావర్టీ P4 విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉగాది నుండి P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడి. పశ్చిమలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పారిశుద్ధ్యం మెరుగుపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశాలు. శారదా కాలనీలో సీసీ రోడ్ల డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు. కూటమి ప్రభుత్వం వేగవంతంగా అభివృద్ధి పనులు చేపడుతుందన్న ఎమ్మెల్యే నసీర్. రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి కనిపించకూడదని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ, చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించాలని సీఎం సూచించారు. జార్జియా నేషనల్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జేఎన్యూ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఉత్తరాంధ్రలో జీఎన్యూ 1300 కోట్లతో ఇంటర్నేషనల్ యూనివర్సిటీని స్థాపించనున్నారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించనుంది. ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాన్ని పొందవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు. డీలిమిటేషన్ పై కొన్ని పార్టీలు కావాలని అనవసర ఆందోళనలు చేస్తున్నాయని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన డీలిమిటేషన్ విధానం ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చేయడం జరిగిందని చెప్పారు. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరగదని స్పష్టం చేశారు. అలాగే హిందీ భాషపై కూడా కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహనను ప్రజలకు కల్పించడంతో పాటు అనేక మెడికల్ క్యాంపుల ద్వారా బాధితులను గుర్తించి వారికి వైద్యం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. అది ఎలా తెలుస్తుందండి? ఏ ప్రాతిపదిక చేస్తున్నారు ఏంటనేది డీలిమిటేషన్ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత పునర్విభజన ఏ రకంగా జరగాలా, ఏ మోతాదులో జరగాలా, ఏ రేషియోలు చేయాలనే నిర్ణయిస్తుంది. అప్పుడు రాష్ట్రాలను కూడా మాట్లాడడం జరుగుతుంది. రాష్ట్రాల అభ్యంతరాలు కూడా చెప్పొచ్చు ఈ విషయాల మీద. అట్లా కాకుండా ఊహాజనితంగా ఈ లోపల ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల నేపథ్యంలో తీసుకొచ్చారు. ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే ఎక్కడి నుంచి చెప్పగలం? కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే చేస్తామని చెప్పి కూడా ఎక్కడ చెప్పలేదు కదా. డీలిమిటేషన్ చేయాలి కదా, డ్యూ ఉంది. అంతేగాని దానికి ఇప్పుడు రాజకీయ అంశాలను జోడించి ఎన్నికల సమయంలో వీటిని ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రెచ్చగొట్టడం, దానికి వీరంతా గొంతు కలపడం సరైనది కాదు అంటున్నా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చుట్టుగుంట వద్ద 1,26,00,000తో నిర్మించనున్న 2 కల్వర్టులు, డ్రైన్ల నిర్మాణంకు కూటమి నాయకులతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. పీకల వాగును క్రమబద్దీకరించి రానున్న రోజుల్లో వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురవ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గత 5 ఏళ్లలో అవినీతి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోలేరని గల్లా మాధవి అన్నారు. ఈరోజు దాదాపుగా 1,26,00,000తో ఈ వర్క్స్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము.
2 కల్వర్ట్స్తో 410 మీటర్ల ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఈ డ్రైన్తో వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా అటు ఏటి అగ్రహారం వైపు కూడా డ్రైన్ని మనము మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న మనం వరదల్లో చూసాం, కంప్లీట్గా ఏరియా అంతా మునిగిపోయిన పరిస్థితి. అది కూడా కౌన్సిల్లో పెట్టాము. దాన్ని కూడా స్ట్రైట్ లైన్ చేసి అక్కడ కూడా ఆ డ్రైన్ సమస్య లేకుండా చూడడం జరుగుతుంది. యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీనే లేకుండా చేసింది ఎన్డీఏ కూటమి నాయకులు కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు. ఎక్కడా లేకుండా చేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈరోజు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆ 11 సీట్లు కూడా దౌర్జన్యంతో ప్రజల్ని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళంటున్నట్టుగా రివర్స్ కేసులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిచారేమోనని ఈరోజు నాకు అనిపిస్తుంది. అవినీతి పరులు మాత్రం, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు మాత్రమే ఆ బుక్లో ఉంటారు తప్ప నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలి అని అంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జైళ్ళు సరిపోవు. ఏ జైలు కూడా సరిపోని పరిస్థితుల్లో ఈరోజు మన జైళ్ళు ఉండేవి. రివెంజ్ పాలిటిక్సే కనుక చేసి ఉండుంటే ప్రభుత్వం అలాగ జరగదు. కమిషనర్ పులి శ్రీనివాసులు యాదవుల బజార్, ఆనందపేట, అలీనగర్, సూర్యనగర్, కబాడిగూడెం, ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో ప్రజారోగ్య విభాగం కీలకమని, విభాగ పటిష్టత కోసం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే కార్మికుల రేషనలైజేషన్, అవసరమైన సామగ్రి, వాహనాలు కేటాయించామన్నారు. అయినప్పటికీ కొందరు అధికారులు, కార్యదర్శులు నిర్లక్ష్యంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆనందపేట రోడ్లోని క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ వద్ద చెత్త కుప్పలు ఉండడం గమనించి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ్ బజార్లోని మున్సిపల్ శ్రీకృష్ణ కళ్యాణ మండపాన్ని పరిశీలించి గత 3 ఏళ్ల ఆదాయ వివరాల రిపోర్ట్ ఇవ్వాలని డీసీని, మండపం అవుట్ సైడ్ ఫ్లోర్ ఏర్పాటు చేయాలని డీఈని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు. అనంతరం అలీనగర్లోని ఆంజనేయ ప్రసాద్ నివాసంలో కిచెన్ గార్డెన్ని పరిశీలించి ప్రతి ఒక్కరూ తమ ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంటిలోనే పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రసాద్ ఇంటి ఆవరణ మొక్కలతో నిండి ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శారదా కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇన్ఛార్జి మేయర్ సజీలాతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, బొంగరాలబీడు మెయిన్ రోడ్ను కూడా వెడల్పు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మేయర్ తెలిపారు. 1వ లైన్ నుంచి దాదాపు 19వ లైన్ వరకు డ్రైన్స్ అన్ని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 1,93,00,000 రూపాయలతో అన్ని వీధుల్లో కూడా లో లేయింగ్ ఉన్నటువంటి సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. శరవేగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతూ, ముఖ్యంగా గతంలో 30-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి 3 వంతెనల కార్యక్రమం దగ్గర నుండి, అలాగే ఈ బొంగరాలబీడు ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే 40 అడుగులు కూడా లేనటువంటి రోడ్ని 60 అడుగులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ప్రాంతంలో ఆర్డీపీ కూడా రెడీ చేసి ప్రాపర్టీ హోల్డర్స్ అందరికి కూడా వాళ్ళ మార్కింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేశాం. తొందరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి గుంటలుగా ఉన్నాయి, డ్యామేజ్ అయ్యి ఆ రోడ్స్ అన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు మరమ్మతులు చేయాలని ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంటలని మన అందరు బాగా చక్క చేయాలి అని 861 కోట్ల కేటాయించారు. 20,000 కిలోమీటర్లు అనుమతి ఇచ్చారు పనుల కోసం. ఇంకా ప్రతి వార్డులో కానివ్వండి, ప్రతి ఒక్క చోట కానివ్వండి ఈ శంకుస్థాపనలు చేసి రోడ్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చక్కగా వెళ్ళడానికి మేము ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్స్ గారు ప్రతి ఒక్కరు అడుగులు ముందుకు వేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తాం. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సెహరీ ఉదయం 4:52, ఇఫ్తార్ సాయంత్రం 6:25. ఉగాది నుండి రాష్ట్రంలో P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జీరో పావర్టీ P4 విధానంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని, దీనికోసం ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావద్దని అధికారులను ఆదేశించారు. గతంలో జన్మభూమి తరహాలోనే ఈ కార్యక్రమానికి కూడా ప్రజాదరణ తప్పక వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. P4 విధానంలో ప్రభుత్వం పాత్ర ఇరు వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు.
లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలవాలని సూచించారు. వరల్డ్ టీబీ డే సందర్భంగా కిమ్స్ సిక్కరా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ పల్మనాలజిస్టులు డాక్టర్ అనూష, డాక్టర్ శ్రీదేవులు పాల్గొని రోగులను పరీక్షించి సలహాలు, సూచనలు అందించారు. క్షయవ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే సరైన వైద్యం ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. టీబీ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని, శ్వాస సంబంధం వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఇక్కడ కిమ్స్ శిఖరాలో ఫ్రీ క్యాంప్ని ఏర్పాటు చేశాం. క్యాంపు ఉద్దేశం ఏంటనగా చాలామంది టీబీ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకున్న జబ్బుని గురించి పెద్ద అవగాహన ఉండటం లేదు. దాని మందులు, దాని తీరు గురించి అవగాహన పెంపొందించడం కోసం ఇవాళ మనం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశాం. టీబీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దాన్ని మనం అరికట్టవచ్చు. అసలు ముందు ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. ప్రివెన్షను చేయొచ్చు, ఒకవేళ సోకిన వాళ్ళకి క్యూర్ కూడా ఇవ్వగలగవచ్చు. మనము దాని పరిమితి అంటే దానికి చేయవలసిన ట్రీట్మెంట్ని మనం కరెక్ట్గా సకాలంలో సరైన క్రమంగా చేస్తే మనము దాన్ని నిర్మూలన చేయొచ్చు. టీబీ అనేది మన ఇండియా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే టీబీ వ్యాధి అనేది మన ఇండియా వాళ్ళలో ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. దీనికి ఇంపార్టెంట్ కాజ్ అంటే ముఖ్యంగా ఎందుకు ఇండియా వాళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటామంటే ఇండియా అనేది కొంచెం ఓవర్ పాపులేటెడ్, ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఈ టీబీ అనేది కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి నుండి ఒకరికి ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మన జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఇండియాలో చూస్తూ ఉంటాం. అయితే ఈ టీబీ వ్యాధి అనేది ఎంత తొందరగా మనం కనుక్కుంటే అంత మంచిది. ఎందుకంటే అంటువ్యాధి కాబట్టి ఒకరి నుండి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ టీబీని మనం అరికట్టడానికి మన గవర్నమెంట్ అనేది చాలా పాలసీస్ అవి తీసుకొస్తుంది. ఈ ట్రీట్మెంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన గవర్నమెంట్ ఫ్రీగా మందులు ఇస్తుంది. సో అందరూ ఏంటంటే తొందరగా టీబీ లక్షణాలు ఉన్నవాళ్ళు కంపల్సరీ చెక్ చేయించుకొని మందులై వాడుకుంటూ ఉంటే చాలా ఇబ్బందుల్ని మనం అరికట్టవచ్చు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత 30 సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠం భూమి 9 సెంట్లు 2019లో నాగేశ్వరరావు, రాజేశ్వరరావు అనే వ్యక్తులు ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని నందివెలుగుకు చెందిన కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. శంకరవిలాస్ వంతెన విస్తరణలో పునీత ఆగ్నేయజమ్మ చర్చిని మినహాయించాలని పాస్టర్ పుత్తోట చిన్నయ్య జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించారు. దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ పెట్టుకున్న పసుపు బస్తాలను ప్రతి బస్తా 76 కేజీల చొప్పున లెక్కించి మాకు నష్టపరిహారం క్వింటాకు 7,000 రూపాయల చొప్పున ఒకే విడతలో ఇప్పించాలని కోరారు. ఇంటి పన్ను రసీదులో తన తల్లి పేరు తొలగించి తన పేరు నమోదు చేయమని ఎన్నిసార్లు చెప్పినా గ్రామాధికారులు పట్టించుకోవడం లేదని జల్ది మోహన్ ఫిర్యాదు చేశారు. దయచేసి మా అందరు కూడా వినండి. ఇది వేలాది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. దయచేసి ఈ చర్చిని ఎగ్జామ్ చేయండి. మా ఒక్క చర్చే కాదు, గతంలో గుంటూరు నగరంలో ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బ్రిడ్జ్ నిర్మాణాలు జరిగినాయి, రోడ్డు విస్తరణలు జరిగినాయి. మరి కంకరగుంట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఆ రోడ్లో వెళ్తే, పట్టపురం రోడ్లో వెళ్తే ఒక చర్చి ఎగ్జామ్ చేశారు, మసీదు మినహాయించారు, టెంపుల్స్ని మినహాయించారు. మరి పన్ను రోడ్లో కూడా చూస్తున్నాం, మసీదు మినహాయించారు. ఏ చర్చికి అయితే, ఏ టెంపుల్కి అయితే, ఏ మసీదుకి అయితే మీరు న్యాయం చేశారు, అదే న్యాయాన్ని అతి పురాతనమైనటువంటి మా ఆగ్నేయస్వామి గారి దేవాలయాన్ని కూడా చేయమని మేము అభ్యర్థన ఇచ్చామండి. మేమందరం కూడా వచ్చి చర్చి తరఫున వచ్చి కోరాము. గత 8 నెలల నుంచి గ్రామ కంటకంలో మేము 1944 మా తాతగారు, మా నాన్నగారు రాశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కిందే ఉందండి. 2019లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని కబ్జా చేసి గ్రామ కంటకాన్ని వాళ్ళ కింద చేసి నన్ను తలకాయ పగలు పెట్టి నన్ను దాంట్లో రానికుండా చేస్తారు సార్. గత 8 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న రోజు లేదండి. ఇప్పుడు 8 అర్జీలు పెట్టాను కలెక్టర్ గారికి, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదండి. మరి ఈ విషయం ప్రధానమంత్రి దగ్గర కూడా వెళ్ళానండి.
ప్రధానమంత్రి గారు కూడా లెటర్ పంపించారు. అయినా కూడా ప్రధానమంత్రి గారు చెప్పినా కూడా ఇంతవరకు ఇటువంటి చర్య తీసుకోవాలి సార్. నేను ఒకటే కోరుకునేది, ఇది గ్రామ కంటకం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది త్వరగా నువ్వు వాళ్ళు ఖాళీ చేయించి నా స్థలం నాకు ఇప్పించవలసిగా కలెక్టర్ గారిని 9 సెంట్ అయ్యారు ఈ కలెక్టర్ గారిని ప్రాధాయపడుతున్నాను సార్. ఆ రోజున పశువు 14,000 రూపాయల రేటు ఉన్న తొందరగా పరిష్కారం అవుతుందని 7,000కి ఒప్పుకున్నాం. ఆ 7,000కి ఒప్పుకున్న క్రమంలో ఈ 5 కేజీలు కూడా తగ్గిస్తే మళ్ళీ కింటాకు 400 రూపాయలు దాదాపు మేము నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము దాచుకున్న పసుపు 75 కేజీలు కాటా వేసే పెట్టాం. అక్కడ కొంతమంది దగ్గర అయితే కాటా రసీదులు కూడా ఉన్నాయి, ఏబీజీ రసీదులు. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే మా పసుపుని నష్టపరిహారం ఇచ్చేటప్పుడు మేము దాచుకున్న పసుపుని ప్రతి బస్తా 75 కేజీలు కట్టి క్యాల్కులేట్ చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పేదలు నివసిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. పేదలు నివసిస్తున్న కాలనీల్లో మంచినీరు, మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ డిమాండ్ చేశారు. సమస్యల అధ్యయనం కోసం 10 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని చెప్పారు. పలు ప్రాంతాల్లో కలుషితమైన నీరు సరఫరా అవుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం నేతలు ముత్యాలరావు, నికల్సన్, శ్రీనివాసరావు, కాసిం వలి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు టిట్కో గృహ యజమానులకి మీరు కట్టిన డిపాజిట్లో సగం డిపాజిట్ మీకు వెనక్కిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు హామీ అమలు చేయలేదు. అంతేగా గుంటూరు నగరంలో చుట్టుపక్కల కళ్యాణ్ నగర్ కానీ, రత్నగిరి కాలనీ కానీ, సుందరయ్య నగర్ కానీ, ప్రగతి నగర్ కానీ, లేకపోతే వెంకటాద్రిపేట కానీ, ఇవన్నీ పాత గుంటూరులో కానీ పేదల నివాసం ఉండే ప్రాంతాల్లో మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉంటా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్న పేదలందరికీ సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ కట్టించుకొని వాళ్ళందరికీ పన్నులు వేసి ఆ తర్వాత ఇంటింటికి కనెక్షన్లు మంచినీటి కనెక్షన్లు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పన్నులు అయితే కట్టించుకుంటున్నారు కానీ కనీసం మంచినీటి కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదు. మంచినీటి కనెక్షన్ ఇచ్చిన చోట కూడా పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదు. ఈ లోన్ కట్టలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారేమో మా బ్యాంక్ ఇది మ్యాప్ చేస్తా ఉన్నారు, చేయలేదు. లోకేష్ గారు కూడా చెప్పారు, చేయలేదు. మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు. వాటర్ అందరికి 16 మందికి రావట్లేదు. 16 మంది వచ్చారు కదా, 16 మంది గృహాలు వచ్చారు. పాములు వస్తున్నాయి, రోడ్డులు సరిగ్గా లేవు, పాములు తిరుగుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టం మాకొద్దు, వక్ఫ్ ఆస్తులు పరిరక్షించండి అంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలను అనగదొక్కేందుకే ప్రధాని ఇటువంటి అంశాలను తెస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు సయ్యద్ జాఫర్ అలీ, సలావుద్దీన్, అబ్దుల్ రెహమాన్, బాజీ, సమీ, సిపిఐ వలీ పాల్గొన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా యొక్క మసీదులను ఏ విధంగా బాగు చేసుకోవాలో మాకు తెలుసు. మీరు చెబితే నడవాలా. కొన్ని వేల సంవత్సరాల నుంచి మసీదులు కానీ, దర్గాలు కానీ, లేదా ఇంకొక అనేక సంస్థలు కానీ ప్రభుత్వం ఇస్తే నడవాలా. వక్ ద్వారా వచ్చేటటువంటి ఆస్తుల లేదా దాతలు ఇచ్చేటటువంటి దాతల ద్వారాగా ఈ వక్ నడుస్తూ ఉంది. దీన్ని నేను నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మోడీకి బుడికలు చేసేటటువంటి శక్తులు కూడా ఈ వక్ సవరణ బిల్లును వ్యతిరేకించమని చెప్పి ఇవాళ 30 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నాయకత్వంలో అనేక ఆర్గనైజేషన్లు కూడా ఈ వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ బిల్లు కానీ జరిగితే భారతదేశంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ భారత జాతిని 2 కళ్ళగా చూడండి. కేవలం 2-3 వాళ్ళకి ఈ ధరార్థం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేసిన తర్వాత వక్ఫ్ ఆస్తులను కొందరికి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడం జరుగుతుంది. కేవలం వక్ఫ్ మీద ఎందుకు పడుతున్నారు? మీరు దేవతా శాఖ ఉంది, మిషనరీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఎలా చెప్పట్లేదు. వక్ఫ్ అనేది మా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత మిగిలిన డబ్బును ముస్లిం పేదలు ఖర్చు చేసే విధంగా మేము దారాదత్తుగా వక్ఫ్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు భూములు వక్ఫ్ ఆధ్వర్యంలో ఉంటాయి. వక్ఫ్ బోర్డు ముస్లింల చేత నడిపించబడి వక్ఫ్ బోర్డును ముస్లింలు చూసుకుంటూ కేవలం ముస్లింల పేద వర్గాలకు చెందే విధంగా
ముస్లిం ప్రయత్నం చేసే విధంగా ఈ వర్కౌట్ చేయడం జరిగింది. అలాగే దేవదాయ శాఖ కూడా హిందువులకు అలాగే అందరికీ ఎవరైతే మన దానం చేస్తారో ఆ డబ్బులు కూడా అందరికీ ఖర్చు పెట్టేది దేవదాయ శాఖ స్టేట్స్ కూడా ట్రై చేస్తారు. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆదర్శనీయురాలని ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు పేర్కొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకు దిగివచ్చిన సందర్భంగా అమ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఓ కళ్యాణ మండపంలో అమ్మ నీకు వందనం కార్యక్రమం నిర్వహించారు. అతిథులుగా హాజరైన అద్దంకి శ్రీధర్ బాబు, చందు సాంబశివరావు మాట్లాడుతూ సునీత విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని విజయవంతంగా పరిశోధన చేసిన తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న మాట్లాడుతూ సునీత విలియమ్స్ వంటి ఎంతో మంది అన్వేషణ పరిశోధనల ఫలితంతోనే మన జీవితాలు ఈరోజు సుఖంగా ఉన్నాయన్నారు. We are related to the charitable trust, Amma Charitable Trust, which is doing a very great impact in the society. And I know of people who support us. వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు రావాలని ఎక్కడ అనుకోరు. రాజ్యలక్ష్మి గారు అనే ఒక బ్యాంక్ మేనేజరు తన చివరి ఆస్తిలో షీ హాస్ గివెన్ సమ్ పార్ట్ ఆఫ్ అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పెద్ద ఉపగ్రహం లాంటిది ఉంది. ఉపగ్రహం ఉంది. అది ఒక ల్యాబొరేటరీ. కాలేజీలో ల్యాబొరేటరీ అంటాం కదా, ఒక పెద్ద ల్యాబొరేటరీ. అక్కడ అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే గత 24 సంవత్సరాలుగా ఆ ల్యాబ్లో 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ ఎప్పుడు అక్కడ ఉంటూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు. అనేక విషయాల మీద వాళ్ళు ఫలితాలను సాధించారు. సో భూమి మీద అంతరిక్షంలో ఒక 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతుంది. అంతవరకు ఊహించుకున్నాం. వైసీపీ బీసీ నేత దేవెళ్ల వెంకట్ టీడీపీలో చేరారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత 5 ఏళ్లుగా జగన్ అబద్దాలు చెప్పి బీసీలను మోసం చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. బీసీలకు పదవులు మాత్రం కట్టబెట్టి కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారన్నారు. వెనకబడిన తరగతుల వారికి టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. దేవెళ్ల వెంకట్ మాట్లాడుతూ టీడీపీ విధి విధానాలకు కట్టుబడి పనిచేస్తానన్నారు. జగన్ బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ సజ్జిలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, వేములకొండ శ్రీనివాస్, మ్యానీ, ఆలహరి, వాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో ఇబ్బంది పడి చేసినా కూడా బూతు తిప్పిన నాయకులకే సెంట్రల్ ఆఫీస్ ప్రిన్సిపాల్ బూతులు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతు తిడితే 200-300 నామినేట్ పోస్టులు తిట్టిన వాళ్ళని కనీసం సజ్జా రామకృష్ణారెడ్డి గారు కానీ పార్టీ పెద్దలు కానీ ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని తిప్పి మమ్మల్ని నాశనం చేసిన వ్యక్తి సజ్జా రామకృష్ణారెడ్డి. ఎందుకు చెప్తామంటే పెద్దలు చెప్పకూడదు, నా బాధ ఆవేదన. కొంతమంది నాయకులు అవుతా ఉన్నారు అధికారంలో వెళ్ళారని. అధికారంలో ఏనాడు కూడా ఒక చిన్న పని చేసుకోలేదు, ఏ పదవి తీసుకోలేదు. అధికారంలో ఉండి కూడా ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేసి నష్టపోయిన వ్యక్తిని నేను. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ గుంటూరు అర్చక పురోహితుల ఆధ్వర్యంలో గుంటూరులో మార్చి 19 నుండి 24 వరకు జరిగింది. ఔటర్ రింగ్ రోడ్లోని జై శ్రీరామ్ స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చొక్కుపల్లి రమేష్, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునే పురోహితులు ఇలాంటి టోర్నమెంట్లు ఆడటం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాలని వారికి తమ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పురోహితులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా నేనైతే ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. పార్థు గారికి నేను 4 నుంచి ఫోన్ చేస్తున్నాను, బయలుదేరినా అంటే ఒక టీం అయిపోయిన తర్వాత రుద్ర కానీ చాలా టైం పడుతుందని నన్ను ఆయనే ఆపాడు. లేకపోతే నేను 4 వచ్చి కూర్చున్నాను ఇక్కడ. సో ఏదైనా సరే ఇంత అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్న వేణు గారికి, రావుగా స్వామి గారికి, అట్లాగే మా పార్థు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా. ఎందుకంటే సృష్టిలో ఏదున్నా సరే, గుంటూరులో కానీ ఎక్కడున్నా సరే
అందరూ బాగుండాలని కోరుకునేది మొట్టమొదటి పురోహితులే. మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలన్నా ఆశీర్వచనం తీసుకోవాలన్నా ముందు పురోహితుల ద్వారా మేమంతా చేసుకుంటాం. మాకు మా బాగోగులు చూసి మంచి రోజు ఈ పూజ చేస్తే మంచిదని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి చేయటం, నన్ను వల్ల మీ అందరి వల్ల మేము కూడా చల్లగా ఉన్నాం. మేము కూడా అట్లాగే చల్లగా వ్యాపారాలు చేసుకుంటూ అట్లాగే ఎదుగుతూ ఉన్నాం. మేము మా పిల్లలు కూడా మా శర్మ గారికి అయితే మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు అన్నిటితో సహా కంటతా ఆయనకి, ఎవరు చెప్పక్కర్లే ఆయనకి. అట్లాగే శర్మ గారిని ఇప్పుడే కలిసి నేను కూడా తప్పకుండా ఒకసారి మీ గుడికి కూడా వస్తానండి తప్పకుండా. సో మరొకసారి ఎన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఈ టోర్నమెంట్ తప్పకుండా మేము ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాగే సపోర్ట్ చేస్తాం. అర్చక బ్రాహ్మణ ఈ పురోహిత సంఘం వారు నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ పోటీలు చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతినిత్యం వాళ్ళు చేసే దేవుడు చేసే పూజల్లో కానీ అన్ని విషయాల్లో కూడా సమస్త జీవరాశులు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ వేదం చదువుతూ పారాయణం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ సంబంధించి ఏదైనా చేయాలంటే ఎంతో ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మన చుక్కపల్లి రమేష్ గారు చెప్పినట్లు చాలా శారీరక దృఢత్వం అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. అందరూ కూడా చాలా అద్భుతంగా ఆడారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పట్టాభిపురంలోని నారాయణ విద్యా సంస్థల్లో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడు ఓం సాయిరెడ్డి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడని, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రకాశం జిల్లా ముప్పలపాడుకు చెందిన శివశంకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుమారునికి మెరిట్ పైన 90% ఫీజు రాయితీతో జాయిన్ చేసుకున్నారని, కానీ ఇప్పుడు 80% మాత్రమే రాయితీ ఇస్తామని, మిగిలిన డబ్బులు కట్టాలని వేధించారని, అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని తండ్రి శివశంకర్ రెడ్డి కన్నీట పర్యంతమయ్యారు. కాలచక్ర బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేసే క్యాషియర్ వెంకటరెడ్డి, శ్రీకాంత్లు తమపై దాడి చేసి కొట్టారని శ్రీగాయత్రి ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మంద నాగభూషణం ఫిర్యాదు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. స్కూల్ నుంచి మొన్న 11 తేదీ వెళ్ళాను సార్ బయటికి, ఇంటికి రాలేదు సార్. స్కూల్ ఏం చదువుతున్నాడు అబ్బాయి? 10th క్లాస్. అబ్బాయి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చిన ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది వాళ్ళు ఏమన్నారు? స్కూల్ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమని కేసు పెట్టామంటున్నారు, ఎత్తుకుతున్నామంటున్నారు సార్. ఎన్ని రోజులు అయిందండి? 45 రోజులు అవుతుంది. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ నుంచి మీరేమనుకుంటున్నారు? అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? స్కూల్లో ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటారు, ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు ఏమైనా విచారించారా? సార్ వాళ్ళు ఎప్పుడు వేరే విధంగా ఇష్టం లేదా, హాస్టల్లో ఉంచుకుని ఇష్టం లేదా అంటున్నారు. వెండిదండి శివశంకర్ రెడ్డి అని వాళ్ళ కుమారుడు సాయి గుంటూరు నారాయణలో పట్టాభిపురం పరిధిలో ఉన్నట్టు నారాయణ విద్యా సంస్థలో జాయిన్ చేశారు. 90% ఫీజు రాయితీతోటి మెరిట్ విద్యార్థి కింద జాయిన్ చేస్తున్నారు. మెరిట్ విద్యార్థి కింద జాయిన్ చేసుకున్న తర్వాత మన సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చారు. సంక్రాంతి నుంచి మళ్ళీ స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఫీజు మీరు 80% అని మీకు 90% ఇవ్వమని చెప్పేసి ఫీజు కట్టమని చెప్పేసి 3 గంటల పాటు బయట నిలబెట్టారు. స్కూల్లోకి రానియకుండా వాళ్ళ పెదనాన్న ఇక్కడే అందుబాటులో ఉండి మేము ఇచ్చి కడతామండి, బాబుని మీరు బయట నిలబెట్టద్దంటే రాత్రి 9 గంటల తర్వాత స్కూల్లోకి తీసుకెళ్లారు. తర్వాత కంటిన్యూషన్ క్రమంలో హాస్టల్లో భోజనానికి లేటుకి వెళ్తే తిట్టడం, ఇట్లా ఇబ్బంది పెట్టడంతో ఆ అబ్బాయి మిస్ అయ్యాడు. దాదాపు ఇప్పటికీ 40 రోజులు దాటాది. మేము స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు అడిగితే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినామని చెప్తున్నారు. పోలీసులను అడిగితే మేము కేసు కట్టామండి, ఎంక్వైరీ చేస్తున్నామంటారు. 40 రోజుల నుంచి ఇదే పరిస్థితి, కనీస పురోగతి లేదు. అంటే ఆ అబ్బాయి ఉన్నాడా లేడా ఏమయ్యాదా అనేది మాకు అర్థం కాని. కౌంటర్లో ఉన్నాడు కోటిరామరెడ్డి అనే అతను, వాళ్ళని ఎక్కబడిసి బాగా విసుగొలిపి మా మీద పంపాడు. కొట్టండి నా కొడుకులు ఏం చేస్తారో చూద్దామని చెప్పి కొత్తపేట పోలీస్ స్టేషన్లో విషయమై 19వ తారీఖున మన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. మమ్మల్ని పిలిపించి మాట్లాడినాక మేము కంప్లైంట్ ఫైల్ చేయండి మేడం, వాళ్ళు దురుసుగా మాట్లాడుతున్నారు, ఇష్టాసారంగా నిత్యమైన పదాలు వాడారు.
వాడారని మేము కంప్లైంట్లో రాసిస్తే ఏమన్నారంటే వాళ్ళని పిలిపించి మేము మాట్లాడి మీకు చెబుతాము, ఉదయాన్నే రాండి అని చెప్పారు. మాకు ఎంతవరకు మళ్ళీ మరుసటి రోజు అప్పుడు రాలేదు. మరుసటి రోజు సాయంత్రం మేమే వెళ్ళాం. స్టేషన్కి వెళ్తే అక్కడ సిఏ గారు అన్నారు, మేము వాళ్ళు రాలేదయ్యా పిలిపిస్తామని చెప్పి సాయంత్రం రమ్మంటే మళ్ళీ సాయంత్రం వెళ్ళాం. సాయంత్రం వెళ్ళినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకునే విధంగా కమిషనర్ చర్యలు చేపట్టాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇప్పటి వరకు చిరు వ్యాపారులు ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో అక్కడే వారికి అవకాశం కల్పించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు కోరారు. గత కొన్నేళ్లుగా చిరు వ్యాపారమే ఉపాధిగా జీవిస్తున్నారని, అర్ధాంతరంగా వారిని తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని యూనియన్ నేత మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. మరి రోడ్ల మీద ఉన్నాయని పేరుతోటి తొలగిస్తూ ఉన్నారు. ఓ పక్క మరి ఉన్న సరుకుని అట్లాగే ఉన్న బండ్లని కూడా నెట్టేయడం వల్ల వాళ్ళు ఎంతో లాస్ పోతూ ఉన్నారు. కాబట్టి ఆ చర్యలు జరగకుండా కమిషనర్ గారు మరి అందరూ కూడా చిరు వ్యాపారులకి వారు ఉన్న ప్రదేశంలోనే వెనక రోడ్డు మీద కాలువల మీదే అవకాశం ఉన్న కాడికి వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించి వాళ్ళ బతుకుదరిని కొనసాగించడానికి సహకరించమని అడగటానికి వచ్చాం. వారు కూడా మంచిగానే వారి ఆలోచనని మరి ఈ చిరు వ్యాపారాల పక్షాన ఉంటుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ఏదైతే మరి కమిషనర్ గారి చర్యలు ఉంటాయో దాన్ని బట్టి ఆందోళన కార్యక్రమం కూడా ఉంటుందని చిరు వ్యాపారులంతా కూడా మరి ఆందోళన కూడా సిద్ధమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. 15-20 రోజుల నుంచి ఎవ్వరం ఒక్క పని చేసుకోకుండా కాయలు తెచ్చుకొని అమ్ముకోలేక వాళ్ళ అధికారులు వచ్చి మున్సిపాలిటీలో కమిషనర్ గారు పెడతానికి లేదని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇందులో ముసలోళ్ళు ముతకోళ్ళు ఎంతోమంది చేసుకోలేని పనులోళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వేలు అప్పులు తీసుకొని ఆ కాయలు తెచ్చుకొని వాళ్ళు మా పట్టీలు కట్టలేదని బళ్ళకాడకు వచ్చి మమ్మల్ని గోల చేస్తున్నారండి. మేము మధ్యతరగతి వాళ్ళం ఏం పని చేసుకోకుండా ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 2014లో మనం చట్టరూపాన్ని దాల్చింది. ఆ చట్టరూపాన్ని కూడా తుంగలో దొక్కి గౌరవ కమిషనర్ గారు దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడెక్కడ బతికొట్టనంతన పచ్చి సరుకును కూడా ధ్వంసం చేసి వస్తున్నారు. అలానే సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో కూడా ఒక 20 రోజుల క్రితం కూడా విధి వ్యాపార జోలికి వెళ్ళొద్దు అన్నా కూడా ఈ కమిషనర్ గారికి తెలిసినట్లేదు. ఇది ఏమైనా సరే కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు అందించారు. నేత్రదానం, దేహదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మానవతా సంస్థ ప్రతినిధులు సూచించారు. మరణించిన నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. శివప్రసాద్ అంతిమ కోరిక ప్రకారం కల్లు ఐ ప్రసాద్ బ్యాంకుకి దేహం కాటూరు మెడికల్ కళాశాలకు అప్పచెప్పడం అభినందనీయమని మానవతా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబ సభ్యులను అభినందించారు. మానవుని సమస్యలకు మానవులే కారణమని, పరిష్కారం కూడా మానవుల చేతిలోనే ఉందని అన్నారు. మరణించిన తర్వాత కాల్చినా పూర్తి చేసినా ప్రయోజనం ఉండదని, దేహదానం చేస్తే మెడికల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అంటే శివప్రసాద్ గారి రెండు కళ్ళు 10 మందికి దాని ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమం చేపట్టారు కుటుంబ సభ్యులు. అట్లాగనే మెడికల్ కాలేజీలో కూడా మన పిల్లలు చదువుకునేటటువంటి చదువుకి తగ్గట్టుగానేటువంటి ప్రాక్టికల్స్కి ఎక్కడ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ బాడీలు దొరకట్లేదు. కానీ మన పిల్లలు చదువుకోవడానికి ప్రాక్టికల్స్కి నాణ్యమైనటువంటి మెటీరియల్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా సమాజం మీదే ఉంది. మానవుల యొక్క సమస్యలకే కారణం మానవులే. మానవుల సమస్యల పరిష్కారం కూడా మానవుల దగ్గరే ఉంది. కాబట్టి ఆ సూత్రాన్ని మనం ఉపయోగించి మనం ఇలాంటి చనిపోయినప్పుడు దీని ఒక ఉద్యమంలాగా కళ్ళు కానీ అవయవాలు కానీ లేదా దేహం కానీ దానం చేసినందువల్ల సమాజానికి ఎంతో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆనంగి శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పాత గుంటూరులోని ప్రగతికి నగర్లో నివసిస్తున్న సుమారు 100 మందికి పైగా నిరుపేదలకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమంతో పాటు బియ్యం, దుస్తులు, నిత్యావసర వస్తువులు మరియు పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటామని, అలాంటి అన్నం దొరకని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారికి ఒక్కపూటైనా సరైన అన్నం ఏర్పాటు చేసినట్లయితే వారి ఆకలి తీర్చిన వారమవుతామని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ఆనంగి శ్రీనివాస్ యాదవ్, ఆనంగి రాణి రుద్రమదేవి, ట్రస్ట్ వాలంటీర్స్ ఆనంగి కృష్ణతేజ్ యాదవ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులు పంపిణీ, బట్టలు కూడా తీసుకొచ్చాము, దుస్తులు కూడా తీసుకొచ్చాము. ఈరోజు మన పేదలందరికీ కూడా ఒకరోజు భోజన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. మీరందరూ కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకొని ఆ డబ్బులతో ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలకి ఒక పూట భోజనం అందించగలిగితే వాళ్ళందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఆ సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుకున్నాను. మా వర్సైల్ సర్వీసెస్ ట్రస్ట్ తరఫున పాత గుంటూరు ప్రగతి నగర్లో పేదలకు బియ్యము, దుస్తులు, ఒకరోజు పూట భోజనం ఏర్పాటు చేయటం మంచి శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేస్తా ఈరోజు మన ప్రగతి నగర్లో రేపు వాళ్ళ శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా అతను పార్టీలు అలాంటి ఆర్భాటాలు లేకుండా ఆ డబ్బుని పేద ప్రజలకి బియ్యం రూపంలో కానీ, దుస్తుల రూపంలో కానీ, భోజన రూపంలో ఇద్దామని చెప్పి మంచి మనసున్న వ్యక్తి. అతను ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందకరం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసి పేద ప్రజలుగా. ఉప్పుటూరు చిన్నరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్ చౌదరి నల్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చుక్కా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు రావాలి అన్నా పెమ్మసాని కార్యాలయంలో టీడీపీ మహిళా రాష్ట్ర విభాగం సభ్యులు లంకా మాధవిని అభినందించారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు లంకా మాధవికి టీఎన్యూఎస్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం బొకే అందించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఎన్యూఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వి జగదీష్ కుమార్, జిల్లా అధ్యక్షులు పి బాలస్వామి, సహాధ్యక్షులు జీవి శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఎవరు వస్తారా జయదేవ్ గారి భర్తీ పూర్తి చేయగలుగుతాడా అనుకున్నాను. మొట్టమొదటిగా కమిసాని గారు గుంటూరు వచ్చినప్పుడు నేను బ్లెస్సింగ్ ఇస్తున్నాను సార్ మీకు అంటూ ఒక కవిత్వం సార్ మీద రాయటం జరిగింది. చాలా లక్షల మెజార్టీతో సార్ గెలవటం జరిగింది. నాకు చాలా ఆనందం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చేయాలని ఆదేశాలు. వేసవి ఉష్ణోగ్రతల వివరాలతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన. డీలిమిటేషన్ పై పలు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగదని మంత్రి సత్యకుమార్ స్పష్టం. జీరో పావర్టీ P4 విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉగాది నుండి P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడి. పశ్చిమలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పారిశుద్ధ్యం మెరుగుపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశాలు.
శారదా కాలనీలో సీసీ రోడ్ల డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు. కూటమి ప్రభుత్వం వేగవంతంగా అభివృద్ధి పనులు చేపడుతుందన్న ఎమ్మెల్యే నసీర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.